ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ క్రికెట్ లీగ్లో చెన్నై సూపర్ కింగ్స్ టీం తరపున ఆడేందుకు వార్డులోకి షేక్ రషీద్ అనే కుర్రాడు అడుగుపెట్టిన విషయం తెలిసిందే. మన ఆంధ్రప్రదేశ్లోను గుంటూరు జిల్లాకు చెందిన షేక్ రషీద్కి ఈ అరుదైన అవకాశం రావడంతో సోషల్ మీడియాలో నేను మొత్తం అతని గురించే చర్చ నడిచింది. మొదటి మ్యాచ్లోనే అద్భుతంగా ఆడి అందరి దృష్టిని షేక్ రషీద్ ఆకర్షించారు. ఈ సీజన్ చెన్నై సూపర్ కింగ్స్ కి సరిగ్గా కలిసి రాలేదు అనే విషయం మనందరికీ తెలుసు. ఇప్పటి వరకు 7 మ్యాచ్లు ఆడగా 5 మ్యాచ్లు ఓడిపోయి కేవలం 2 మ్యాచ్లు మాత్రమే గెలిచారు. గెలిచిన ఈ 2 మ్యాచ్ల్లో ఒకటి రషీద్ టీంలోకి అడుగుపెట్టిన రోజే అవ్వడం గమనార్హం. అయితే రషీద్ ఇంత దూరం రావడానికి ప్రధాన కారణం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని నిన్న ఫ్యాన్స్ చెప్పుకొచ్చారు. గతంలో రషీద్కి అండర్-19 మ్యాచ్లు ఆడేందుకు అతని ఆర్థిక స్తోమత సరిపోక ఇబ్బంది పడుతుంటే పవన్ కళ్యాణ్ ని అతడి తండ్రి ఆశ్రయించాడు. పవన్ రషీద్కి అండర్-19 ఆడేందుకు సరిగ్గా 2 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. పవన్ కళ్యాణ్ సహాయంతో వైస్ కెప్టెన్ గా రషీద్ ఇండియన్ టీం తరపున ఆడి కప్ ని కూడా సంపాదించారు. ఈ టోర్నమెంట్లోనే తన టాలెంట్ ద్వారా అందరి దృష్టి ఆకర్షించారు. ఇక రషీద్ చెన్నై సూపర్ కింగ్స్ టీం కొనుగోలు చేసి బెంచ్ లో కూడా పెట్టేసింది. దీనివల్ల కాన్వాయ్, అశ్విన్ సరైన ఫామ్ లో లేకపోవడం వల్ల వీళ్ళిద్దరిని టీం నుండి తప్పించి రషీద్ ఆయుష్లకి తీసుకొచ్చారు. అయితే ఫస్ట్ మ్యాచ్ ని ఆడిన తర్వాత రషీద్ తన అనుభూతిని సెల్ఫీ వీడియో ద్వారా చెప్పారు. ఆయన మాట్లాడుతూ, చెన్నై సూపర్ కింగ్స్ టీంలో ఉంటున్న నాకు 2 ఏళ్ల తర్వాత టీం తరపున అధికారికంగా ఆడే అవకాశం వచ్చింది. అందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. మొదటి మ్యాచ్లోనే బాగా ఆడాను, కానీ ఒక బ్యాడ్ షాట్ వల్ల అవుట్ కావాల్సి వచ్చింది. మొదటి మ్యాచ్లో జరిగిన ఈ తప్పులను సరిదిద్దుకొని తదుపరి మ్యాచ్ల్లో బాగా ఆడేందుకు ప్రయత్నిస్తాను. ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ టీం వరుసగా ఓడిపోతూ వస్తున్నప్పటికీ కూడా ఫ్యాన్స్ వదలకుండా సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు రషీద్. చూడాలి మరి ఈ తెలుగు కుర్రాడు రాబోయే రోజుల్లో ఏ రేంజ్లో తన ఆటని ప్రదర్శించబోతున్నాడు అనేది.